श्री गुरुभ्यो नमः। वागर्धापि संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वर। ओम श्री लक्ष्मी हयग्रीवाय। 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం వృశ్చిక రాశి వారి యొక్క ఉగాది సంవత్సర ఫలితాలు మనం చూసుకుంటే వృశ్చిక రాశి వారికి 2025 ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆదాయం 2, ఖర్చు 14, గౌరవం 5, అవమానం 2 వృశ్చిక రాశి వారికి. అంటే ఒక విధంగా అవమానం తక్కువగానే ఉంది, గౌరవం ఎక్కువగా ఉంది. వృశ్చిక రాశి వారికి ఆదాయం తక్కువగా ఉంది, ఖర్చు ఎక్కువగా ఉంది. మరి ఇప్పటి వరకు మాత్రమే బాగుందండి ఈ సంవత్సరం అంటే ఒక విధంగా అర్ధాష్టమ శని దోషంతో ఉన్న వృశ్చిక రాశి వారికి 2025 ఏప్రిల్ నుంచి అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. అంటే 4వ ఇంట శనైశ్వరుడు 5వ ఇంట్లో అంటే కుంభరాశి నుంచి శనైశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశించడం వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం తొలగిపోయింది. విపరీతమైన శారీరక శ్రమ, సుదూర ప్రాంతాల ప్రయాణాలు, నిలకడగా ఉండకపోవటం, ఇంటి పట్టును ఉండకపోవటం, అన్ని ప్రదేశాలు తిరగటం, వ్యయ ప్రయాసలు, ఆర్థిక నష్టాలు, ఖర్చు స్థానం పెరగటం, రుణ సంబంధమైన ఒత్తిడి, దీని నుంచి ఏప్రిల్ నుంచి కలిగేటువంటి గ్రహగతుల ఆధారంగా వృశ్చిక రాశి వారికి పంచమ శనైశ్వరుడి యొక్క మార్పుతో ఒకంత ఉపశమనాన్ని లభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అష్టమంలో బృహస్పతి యొక్క సంచారం ఉన్నప్పటికీ అనుకున్నంత చెడు ప్రభావం అనేది వృశ్చిక రాశి వారికి తగ్గుతుంది. మరి ధన పంచమాధిపతి బృహస్పతి కాబట్టి ఒక విధంగా బృహస్పతి అష్టమ స్థితిలోకి మారటం వల్ల కూడా అనుకున్నంత చెడు ప్రభావం అనేది వృశ్చిక రాశి వారికి కలగట్లేదు. కానీ ఈ రాశి వారికి పంచమలో శనైశ్వరుడు మార్పు సాధారణమైనటువంటి మార్పులే, ఫలితాలే 2025 సంవత్సరం వృశ్చిక రాశి కలుగుతున్నాయి. శ్రమకు తగిన ఫలితాలు పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరం కన్నా వ్యాపార విషయాల్లో ఒకంత ముందుకెళ్ళేటువంటి సంవత్సరంగా వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఆర్థిక పురోభివృద్ధి కోసం అహోరాత్రులు శ్రమిస్తారు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు, కొత్త వ్యవహారాలు, కొత్త వ్యాపారాలకు ప్రపోజల్స్ ప్రారంభం చేసుకుంటారు. అనుకున్న కార్యాచరణ విషయంలో కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ విజయాలు సాధించుకునే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో మీ ప్రయత్నాలు, మీ శ్రమ, మీ ఒత్తిడి కాస్త పెరిగేటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా పంచమ శనైశ్వరుని ప్రభావంతో రుణ సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. సప్తమ బృహస్పతి యొక్క సంచారం వల్ల మొదటి 6 మాసాల్లో మనం ఎంతవరకు ఆగిపోయింది, ఎంతవరకు నష్టపోయాం, ఎంతవరకు ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి కావాలి, ఉద్యోగంలో గతంలో ఎందువల్ల నష్టం కలిగేటువంటి విషయాల్లో మనం ఒకంత కరెక్ట్గా మనం ముందుకెళ్ళడానికి మొదటి 6 మాసాలు మీ జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి, మంచి వ్యాపారాలు ప్రారంభం చేయడానికి, మంచి పురోభివృద్ధి సాధించుకోవడానికి, మనం మార్పులు చేర్పులు చేసుకోవడానికి మొదటి 6 మాసాలు అత్యంత శుభయుక్తమైన సంవత్సరంగా 2025 చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో మధ్యమైనటువంటి ఫలాలు ఆర్థిక విషయాల్లో కలుగుతూ ఉన్నాయి. అంటే మిశ్రమ ఫలితాలే వృశ్చిక రాశి వారికి పొందుతూ ఉన్నారు. ఆర్థికంగా ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ ఖర్చు స్థానం పెరుగుతుంది. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు పాటించండి. గతంలో మీరు చేసిన రుణాలు, రుణ సంబంధితమైన ఒత్తిళ్లు ఏవైతే ఉన్నట్లయితే వాటి నుంచి ఉపశమనాన్ని లభించేటువంటి మీ ప్రయత్నాలు ఈ సంవత్సరం సఫలీకృతం అవుతాయి. కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తగ్గేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మీ మాటకు కాస్త విలువ పెరుగుతుంది. మీ శ్రమను, మీ కష్టాన్ని కుటుంబ వ్యక్తులు గుర్తించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. సంతానార్థులకు శుభవార్తలు వింటారు. కుటుంబంలో ఒకంత శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి సంవత్సరంగా 2025 చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ముఖ్యంగా బృహస్పతి సప్తమ స్థితిలో ఉండటం విద్యార్థులకు జ్ఞాపక శక్తి తగ్గేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి విద్యార్థులు ఫోకస్ పెరగడం కోసం, జ్ఞాపక శక్తి పెరగడం కోసం తెల్లవారుజాములు చదువుకోవటం, చక్కగా గురువారాలు మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం, గురుబలం పెంచుకునే ప్రయత్నాలు చేయండి. వీసా సమస్యలు, విదేశీ ప్రయత్నాలు, విదేశీ ఉద్యోగాల్లో స్థిరత్వం పొందలేకపోవటం, విదేశాల్లో స్థిరపడటం కోసం, గ్రీన్ కార్డు కోసం ఎదురు చూసేవారికి కలిగేటువంటి ఇబ్బందులు రీత్యా ఈ సంవత్సరం చివరి మాసాలు అంటే నవంబర్ తర్వాత నుంచి వీరికి ఉపశమనాన్ని లభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక విధంగా మొదటి 8 మాసాల్లో కూడా వృశ్చిక రాశి వారికి శ్రమకాలంగా ఎక్కువగా కనిపించే సంవత్సరంగా చెప్తోంది. కాబట్టి ఈ సంవత్సర గ్రహస్థితుల ఆధారంగా
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేటువంటి వృశ్చిక రాశి వారు ఒక ఇంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారాల వారికి, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారు అపవాదం మనలు గురికారు. శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, ఆగిపోయిన ధనం విషయంలో మనం ప్రలోభాలకు గురి కావటం, మరి అర్ధాష్టమ శని దోషం తొలగిపోయిందని ఆనందపడే సమయంలో అర్ధాష్టమ రాహు మనని భ్రమలో పెట్టి మనని బ్లఫ్ చేయడం కానీ, మోసం చేయడం కానీ, మరి అట్లాగే ఆర్థికంగా మనకి ఒక రకంగా చీటింగ్లు జరిగేటువంటి సంవత్సరంగా చెప్పు. అంటే ఈ సంవత్సరం ఆర్థిక పరమైనటువంటి చీటింగ్లు, నష్టాలు పెరగకుండా వృశ్చిక రాశి వారు తగిన శ్రద్ధ పాటించడం ఈ సంవత్సరం చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ రాహు కాబట్టి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు ఇవ్వటం, మధ్యవర్తుల విషయంలో అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైన ఖర్చులు, విందులు, విలాసాలు, వినోదాల ఖర్చులు పెట్టడం, మనం ఏదో జరుగుతుందనేటువంటి భ్రమలో అక్కడికి వెళ్ళి ఏది జరగక సమయం అంతా వృధా అయ్యి మనం చేయవలసిన పనులు సకాలంలో పూర్తి చేయలేకపోవడం, మంచిగా ఉండేటువంటి జరిగే ఉద్యోగాన్ని మానుకోవటం, ఏదో కొత్త ఉద్యోగాల్లో వ్యాపారంలో మంచి జరుగుతుందనే ప్రలోభాలతో ఉన్న మంచి అవకాశాన్ని వదులుకోవటం లాంటి వ్యవహారాలు ఏదైతే చేసినట్లయితే వృశ్చిక రాశి వారు నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో మీ శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లో విదేశీ ప్రయాణాలు, విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునే వారికి ఈ సంవత్సరం ఒకంత గుర్తింపు సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అర్ధాష్టమ రాహు దశమకేతు యొక్క సంవత్సరంతో ఒక విధంగా ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, ప్రభుత్వ ఉద్యోగాలు, నూతనంగా వృత్తి వ్యాపారాలు మార్పులు చేర్పులు చేసుకునే వారికి కూడా ఈ స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులకి ఎక్కువ అవకాశాలు 2025 లభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాల్లో పురోభివృద్ధిని సాధించుకోవడం కోసం మీ ప్రయత్నం, మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి. వ్యవసాయదారులకు, కార్మికులకు, కర్షకులకు కూడా ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంది. చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూలంగా ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. స్త్రీలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి సంవత్సరంగా 2025 సంవత్సరం చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి 2025 సంవత్సరం దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం, ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ప్రతి మంగళవారం, శనివారం ఆంజనేయ స్వామి వారి యొక్క అర్చన వల్ల కూడా అత్యంత శుభయుక్తమైనటువంటి సంవత్సరంగా 2025 సంవత్సరం మనకి చక్కటి విజయాలు సాధించుకునేటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు.